హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు దీపా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్ అండి. మార్నింగ్ టిఫిన్ టైంలో మనకు చాలా హడావిడిగా ఉంటుంది కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళడం, హస్బెండ్ ఆఫీస్కి అట్లా వెళ్ళడం, ఇంకా లేడీస్ కూడా కొంతమంది బయట వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని తర్వాత మనం టిఫిన్స్ చేయాలి, లంచ్ చేయాలి, చాలా హడావిడిగా ఉంటుంది కదా. అలా కాకుండా వారంలో ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేయండి. ఇంకా ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ కేవలం 2 నిమిషాల్లో మనకు నచ్చిన టిఫిన్ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఇది కూడా మనం ప్రత్యేకంగా పప్పు నానబెట్టడం, రుబ్బడం ఇదంతా ఏమీ ఉండదు. మనకు నచ్చిన టిఫిన్ని మనం ఎప్పుడంటే అప్పుడు ఇలా ఈజీగా 2 నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అసలు వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇది ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ముందుగా అయితే నేను ఫస్ట్ చట్నీతో స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఇన్స్టెంట్ చట్నీ. మనం చట్నీ ఖచ్చితంగా ఇంకా ఏ టిఫిన్ చేసినా చట్నీ అయితే ఉండాలి కదా. ఉప్మా చేసినా, ఇడ్లీ చేసినా, దోశ చేసినా చట్నీ అయితే ఉండాల్సింది. కాబట్టి ఫస్ట్ అయితే చట్నీ చెప్తున్నాను. అదేంటంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి కొన్ని పల్లీలు అయితే వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా దోరగా వేగాలి. ఓకేనా? పల్లీలు బాగా దోరగా వేగితేనే ఆ చట్నీ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పల్లీలు వేగితేనే టేస్ట్ బాగుంటుంది చట్నీ. ఓకేనా? ఇలా పల్లీలన్నీ బాగా వేయించుకోవాలి. ఓకే, ఇలా వేయించుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లో పెట్టేసి ఆ పొట్టంతా తీసేయాలి. ఓకే, తర్వాత పుట్నాలు, నేను పల్లీలు ఎన్ని తీసుకున్నానో అంతకి కొంచెం తక్కువగా పుట్నాలు తీసుకున్నాను. ఈ పుట్నాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనం 1 వీక్ సరిపడా చట్నీ పౌడర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మనకి 1 వీక్ ఎంత పడుతుందో, మనకి ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ చట్నీ పడుతుంది కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెంచుకోండి. కొన్ని పల్లీలు, పుట్నాలు ఎక్కువ వేసుకోండి. ఓకే, ఇలా పుట్నాలు కూడా వేయించుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. ఓకేనా? తర్వాత కొబ్బరి తురుమండి. ఇది పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరిని కొంచెం అలా తురిమేసి కొంచెం సేపు అలా గాలికి పెట్టేయండి. అది కొంచెం పొడిగా అయిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోండి. అది ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి, పచ్చిగా ఉండకూడదు అనమాట. ఓకేనా? మనము ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా, ఆ పౌడర్ చేస్తున్నాం కాబట్టి అది కొన్ని రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా బాగా పొడిగా చేయండి. తర్వాత ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, మనకి ఎన్ని వెల్లుల్లి రెబ్బలు పడతాయో అన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. ఓకేనా? తర్వాత కరివేపాకు. ఓకే, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కొబ్బరి మాత్రం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం కూడా పచ్చిగా అట్లా ఉండొద్దు. మనం వేసుకునేది పచ్చి కొబ్బరి కాబట్టి అది పచ్చిగా ఉండకుండా మొత్తం అంతా ఇలా బాగా ఫ్రై చేసుకోండి. మనకి 1 వీక్కి ఎంత చట్నీ అయితే పడుతుందో, అంటే ఇప్పుడు మనకి డైలీ తెలుస్తుంది కదా మనకి ఇంత చట్నీ పడుతుంది అని, అలా మనకు ఐడియా ఉంటుంది కాబట్టి మనము ఎంత క్వాంటిటీలో చేసుకోవాలో అంత క్వాంటిటీలో కొన్ని పల్లీలు, పుట్నాలు, ఏమంటారు కొబ్బరి అయితే వేసుకోండి. చూసారా, ఇంకా ఇలా దూరగా వేయించుకోవాలి. ఈ కరివేపాకు కూడా చూసారా, ఇలా నేను నలిపేస్తే చూరలాగా అయిపోతుంది. ఇలా దూరగా వేయించుకోండి. ఓకేనా? ఇలా వేయించుకొని దీన్ని కూడా ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలు తీసుకోండి. ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా మనకి ఇప్పటివరకు మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడంత ఎండుమిరపకాయలు అయితే తీసుకోండి. నేను తీసుకున్న పల్లీలకు, పుట్నాలకు సరిపడా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వీటిని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే సరే పల్లీలు మాత్రం పొట్టు తీసుకోండి. తర్వాత ఈ మొత్తం ఇవన్నీ, ఈ పల్లీలు, పుట్నాలు, ఈ కరివేపాకు చూసారా ఇలా చూరలాగా అయిపోతున్న ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా కొబ్బరి, ఇదంతా కూడా మొత్తం చల్లారాలన్నమాట. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఓకేనా? ఇలా 1 వీక్ ఒకసారి ఇలా చేసుకోండి. మనకి మామూలుగా చట్నీ చేసే టైము సేఫ్ అవుతుంది. ఓకేనా? ఇలా మొత్తం చల్లారిన తర్వాత చూసారా, ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జారు అస్సలు పదనా లేకుండా చూసుకోండి. కొంచెం కూడా వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. చూసుకొని ఇదంతా అందులో వేసేసుకోండి. మొత్తం ఇదంతా చల్లారాలి. ఫస్ట్ మరీ చెప్తున్నాను, ఇదంతా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి. ఓకేనా? ఇలా మొత్తం అంతా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మనకి ఏదైనా ఏమంటారు హాలిడే ఉన్న రోజు, లేకపోతే సండే రోజు, ఫ్రీగా ఉన్న రోజు ఇలా చేసి పెట్టుకోండి. ఇంకా 1 వీక్కి మనకి ఏ టెన్షన్ ఉండదు. ఇలా క్షణంలో టిఫిన్లు చేసేసి పెట్టేయచ్చు. ఓకే, ఇలా చట్నీ అయితే ఇలా చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒకేసారి వేసేయండి. మనం అందులో వేసిన పల్లీలకు, పుట్నాలకు సరిపడంతా సాల్ట్ వేసేసుకోండి. ఓకేనా? సాల్ట్ వేసేసుకొని ఇలా పౌడర్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా?
ఈ పౌడర్ కూడా కొంచెం మనం మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది కదా, అందుకోసమని దీన్ని కూడా కొంచెం చల్లారనివ్వాలి. చల్లారి ఒక ప్లేట్లో వేసేసి కొంచెం సేపు చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇది మనకి ఖచ్చితంగా 1 వీక్ 10 డేస్ వరకు అయితే ఉంటుంది. ఓకేనా. ఇలా మీరు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. ఇక ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారంటే కొన్ని పల్లీలు పుట్నాలు ఎక్కువ వేసుకోండి, తక్కువ అంటే తక్కువ వేసుకోండి. ఇలా మనకి ఒక 1 వీక్కి సరిపడంత చట్నీ అయితే వేసుకోండి. చట్నీ టేస్ట్ ఏమైనా ఎలాగో ఉంటుందో అనుకుంటారేమో, లేదండి ఒకసారి మీరు చేసుకొని చూడండి. ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం నార్మల్గా చేసుకునే చట్నీ టేస్ట్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని చట్నీ అయితే ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని అంతా కొంచెం చల్లారబెట్టాలన్నమాట. మొత్తం ఈ పౌడర్ని కూడా చల్లారనివ్వాలి. ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని మొత్తం అంతా చల్లారబెట్టుకోండి. అంటే కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే అదంతా చల్లారి పొడి పొడిగా అవుతుంది. ఓకేనా. ఇలా చల్లారిన దాన్ని ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకోండి. ఇంకా మీకు ఇంట్లో గాజు సీసాలు ఏమైనా ఉంటే అందులో పెట్టేసుకోండి, ఇంకా బాగుంటుంది. నాకు అలాంటి గాజు సీసాలు ఏం లేవు కాబట్టి నేనైతే ఈ డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను. దీన్ని మనం మామూలుగా బయట అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా ఈ పౌడర్ని. ఓకేనా. ఇలా మనం 1 వీక్కి 10 డేస్కి సరిపడా ఈ పౌడర్ని అయితే తయారు చేసి పెట్టుకోండి. ఓకే. ఇంకా మనకి మార్నింగ్ చట్నీ హడావిడే ఉండదు ఇంకా. ఓకేనా. ఇది ఖచ్చితంగా 1 వీక్ 10 డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్లో మాత్రం ఎలాంటి తేడా ఉండదండి. టేస్ట్ అయితే మరీ చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను చట్నీ అయితే ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. మనకి మార్నింగ్ చట్నీ చేసే టైంలో ఇంకా కొంచెం మనం ఈ పౌడర్ని తీసుకొని మనకి ఎంత పడుతుందో అంత పౌడర్ని అయితే తీసుకోవాలి. ఓకేనా. మనకి ఎంత చట్నీ కావాలనుకుంటే అంత పౌడర్ని తీసేసుకొని కొన్ని వాటర్ వేసేసి దాన్ని అంతా కొంచెం లూజ్గా కలిపేసుకోండి. ఇంకా ఓకే. ఇలా మనకు కావాల్సినంత చట్నీ ఆ పౌడర్ని తీసేసుకొని ఇలా గిన్నెలో వేసేసుకొని మనకు చట్నీ అయితే ఎలా ఉంటుందో కొంచెం అది లూజ్గా అలా కొన్ని వాటర్ వేసేసి కలిపేసుకోండి. ఓకేనా. ఓకే. దీంట్లో ఇంకా మనం సాల్ట్ అదంతా ఏమీ వేయని అవసరం లేదు. మామూలుగా పౌడర్ని ఒక గిన్నెలో కొంచెం తీసేసుకొని వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది, అంతే. తర్వాత దీనికైతే పోపు పెట్టేసుకుంటే మామూలుగా మనం చట్నీకి అయితే ఎలా పోపు పెట్టుకుంటామో అలా పోపు పెట్టేసుకుంటే ఇంకా మనకి ప్రొద్దున తొందరగా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనం చట్నీ కోసం ప్రత్యేకంగా పల్లీలు వేయించడం, పుట్నాలు వేయించడం ఇదంతా ఏమీ ఉండదు. ఇంకా ఈ పౌడర్ని కొంచెం తీసేసుకొని గిన్నెలో వేసేసుకొని వాటర్తో కలిపేసుకొని తర్వాత ఈ పోపు పెట్టేసి అందులో కలిపేస్తే మనకి చట్నీ అయితే క్షణంలో రెడీ అయిపోతుంది. ఇలా తొందరగా చట్నీ అయితే చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకొని ఇది అందులో వేసేసుకోండి. ఓకేనా. ఇడ్లీ దోశకైతే కొంచెం చట్నీ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం చట్నీ అయితే ఎక్కువ చేసి పెట్టుకోండి. చట్నీ పౌడర్ అయితే ఎక్కువ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే, ఓకేనా, మీకు ఈ ఐడియా నచ్చితే చట్నీ పౌడర్ అయితే కొంచెం ఎక్కువ చేసి పెట్టుకోండి. చేసుకోవాలనుకుంటే ఓకేనా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను మరీ చెప్తున్నాను, నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను ఇలాగే. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎక్కడికైనా హడావిడిగా వెళ్ళాలనుకుంటే కూడా మనకి ఇంకా ఈ పని తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా చేసి పెట్టేసుకుంటే అంతే. ఇంకా పోపు పెట్టేసుకొని అదంతా కలిపేసుకుంటే సరే ఇంకా మనకి చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత తొందరగా చట్నీ రెడీ అయిపోయిందో. ఇంకా కొంచెం పౌడర్, తర్వాత వాటర్, తర్వాత పోపు, అంతే ఇంకా చట్నీ రెడీ. ఓకే. ఇలా మనం డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకోండి చట్నీని. ఓకేనా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి, బయట అయినా పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం బెటర్, నాకు ఇంకా ఎక్కువ ఫ్రెష్గా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఒక 4 days 5 days వరకు అయితే వస్తుంది. ఓకే. ఇదన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చితే. తర్వాత ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు నేనైతే కొంచెం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత
ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఇందులో కొంచెం శనగపప్పు, పల్లీలు, కొంచెం మినప్పప్పు కూడా వేసుకున్నాను. ఓకేనా. కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నాను. ఇలా మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్న రోజు ఇలా చేసి పెట్టేసుకోండి అన్నీ. ఇంకా మనకి వారం రోజుల వరకు అసలు టిఫిన్కి తొందరే ఉండదు. ఇంకా తొందర క్షణంలో టిఫిన్ చేసి పెట్టేయచ్చు పిల్లలకి, హస్బెండ్కి. ఇంకా హడావిడే ఉండదు, టిఫిన్ హడావిడే ఉండదు ఇంకా. ఓకేనా. తర్వాత ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం ఇవి నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోండి. ఓకేనా. ఈ కరివేపాకును కూడా అసలు పదన లేకుండా చూసుకోండి. కరివేపాకు పచ్చిగా ఉండకూడదు, కొంచెం పొడి పొడిగా ఉన్న కరివేపాకు అయితే తీసుకోండి. చట్నీలో కూడా పొడి పొడిగా ఉన్న కరివేపాకే తీసుకోండి, పదన అసలే ఉండకూడదు. ఎందుకంటే మనం నిల్వ చేసి పెట్టుకుంటాం కదా, స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి అసలు పదన అనేది ఉండకుండా చూసుకోవాలి కరివేపాకుని. ఓకేనా. తర్వాత దీంట్లోకి సరిపడా నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇదేంటంటే ఉప్మా రవ్వ అండి. ఇది ఇప్పుడు నేను ఉప్మా, మనం మామూలుగా వీక్లీ 1-2 సార్లు ఉప్మా అయితే చేసుకుంటాం కదా, వారానికి 1-2 సార్లు అయితే ఉప్మా అయితే చేసుకుంటాం కాబట్టి ఇంకా ఉప్మా కోసం అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు ఇలా. తర్వాత ఇందులో కొంచెం ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. కొంచెం అంటే మనకి సరిపడన్ని ఎండుమిర్చి వేసుకోండి. ఇంకా తర్వాత మళ్ళీ మనం ఏం వేసుకోం కాబట్టి ఇంకా మనకి సరిపడన్ని ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత ఇందులో నేను రవ్వ అయితే వేసుకుంటున్నాను. ఓకేనా. రవ్వ వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోండి. ఈ రవ్వ కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కలిపేసుకోండి. ఇందులోనే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇంకా మళ్ళీ సాల్ట్ వేసే పని కూడా ఉండొద్దు. ఇంకా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇంకా మనకి తెలుస్తుంది కదా, మీరు ఇప్పుడు వీక్లీ 2 సార్లు ఉప్మా చేస్తే మీకు 1/2 kg లేకపోతే 1 kg వరకు మీకు ఉప్మా రవ్వ పడుతుంది ఈ వీక్లో అనిపిస్తుందా, అలాంటప్పుడు ఇలా ఒక 1/2 kg వరకు అయినా సరే ఇలా పౌడర్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇలా కొంచెం బాగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోండి. ఇంకా కొంచెం ఇది ఓపికతో చేసే పనే, కొంచెం దోరగా వేయించుకోండి. ఎందుకంటే ఇది మనం నిల్వ చేసుకుంటాం కాబట్టి. సో ఇంకా దోరగా వేయించేసుకోండి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఓకేనా. ఇలా మీకు వారానికి 1-2 సార్లు ఉప్మా చేసుకుంటే ఆ 1-2 సార్లకి మీకు ఎంతైతే రవ్వ పడుతుంది అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అంత రవ్వ అయితే వేసుకోండి. ఒకసారి చేసుకుంటే ఎంత రవ్వ పడుతుంది, 2 సార్లు చేసుకుంటే మనకి ఎంత రవ్వ పడుతుందో మనకు ఐడియా ఉంటుంది కాబట్టి అంత రవ్వ అయితే ఇలా చేసి పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా చేసేసుకొని దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇది పూర్తిగా చల్లారాలి. ఇది కూడా కంపల్సరిగా పూర్తిగా చల్లారాలి అనమాట. ఓకేనా. చల్లారిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. గాజు సీసా ఉంటే అందులో అయినా స్టోర్ చేసుకోండి, లేకపోతే ప్లాస్టిక్లో ఏదైనా డబ్బా ఉంటే పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేయాలనుకోండి, ఈరోజు ఉప్మా చేయాలనుకుంటే ఇంకేం లేదు, మనము కొన్ని వాటర్ ప్యాన్ పెట్టేసుకొని కొన్ని వాటర్ని వేసేసుకొని అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ రవ్వ వేసేసుకుంటే అంతే, ఉప్మా రెడీ. ఓకేనా. ఇలా మనకు తెలుస్తుంది కదా, ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒక 3 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుంటాం కదా, అలా వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వాటర్ కొంచెం వేడయ్యాయి కదా, మరుగుతున్నప్పుడు ఈ పౌడర్ని తీసుకొని ఇంకా అందులో వేసేసుకోండి. చూడండి, ఇంకెలా వేసేసుకోండి. ఓకేనా. ఇలా వేసేసుకొని కలిపేసుకోండి, అంతే, ఉప్మా రెడీ. ఇంకా మనం చేసేది ఏం లేదు ఇంకా. ఓకే. ఇది ఇంకా నాకు ఇంకొకసారి అయితే అవుతుంది ఉప్మా. ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు ఎంత రవ్వ పడుతుందో అంత స్టోర్ అయితే చేసి పెట్టేసుకోండి. ఇలా చేసుకొని మనం ఎక్కడికైనా హడావిడిగా వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్లో కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఉప్మా అయితే చాలా ఎక్కడికైనా ఉప్మానే చేస్తారు కదా. ఇంకా ఆ టైంలో కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం ఇంట్లో ఏదంతా ప్రిపేర్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, ఒక గిన్నెలో కొన్ని వాటర్ బాయిల్ చేసుకొని ఈ రవ్వ అందులో వేసేసి కలిపేస్తే క్షణంలో ఉప్మా రెడీ అవుతుంది. ఓకేనా. చివరిలో కొంచెం నెయ్యి వేసుకోండి. ఉప్మాలో చివరిలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఉప్మా టేస్ట్. అంతే అండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి. ఎందుకంటే మనం రవ్వను వేయించుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్మా. ఇలా మనకు కావాల్సినంత రవ్వను వేయించి డబ్బాలో పెట్టేసుకోండి. తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని అందులో కొంచెం ఆ ఉప్మా అది పౌడర్ వేసేసుకుంటే కథ ఉప్మా రెడీ. ఓకేనా. నచ్చిందా?
ఇలా చేసుకోండి. ఇంకా ఇది ఇంకొక ఐడియా చెప్తాను. ఎప్పుడైనా పిల్లలు హాస్టల్లో అక్కడ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇలాంటివి చేసి పంపించండి. వాళ్ళు కూడా ఇంకా హడావిడి లేకుండా, కొంతమంది పిల్లలు ఉంటారు రూమ్స్లలో, హాస్టళ్ళల్లో ఉంటారు. హాస్టల్లో అంటే హాస్టల్ బయట రూమ్స్ అవి తీసుకొని ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలాంటివి చేసి పంపించండి. వాళ్ళు ఇంకా పెద్ద హడావిడి లేకుండా వాళ్ళు కూడా ఇలా టిఫిన్లు చేసుకొని తింటారు, ఇలా ఉప్మా కానీ చట్నీ కానీ. ఓకేనా. తర్వాత ఇంకొక టిఫిన్ ఇది. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత అందులో కొన్ని పల్లీలు, తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను. ఓకే. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అటుకులు వేసుకుంటున్నాను. చూడండి, దొడ్డ అటుకులు ఉంటాయి కదా, నార్మల్ అటుకులు కావు, పేపర్ అటుకులు కావు, ఇవి దొడ్డుగా ఉంటాయి కదా అటుకులు, అవి. ఇవి మామూలుగా అయితే మనం వాటర్లో తడిపి పోపుకి వేసుకుంటాం కదా, అలా కాకుండా నేను చెప్పినట్టుగా ఇలా చేసుకోండి. తొందరగా టిఫిన్ కావాలనుకుంటే ఇలా చేసి పెట్టేసుకోండి. ఓకేనా. ఇందులో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇంకా మళ్ళీ పైనుంచి మనం సాల్ట్ వేయాల్సిన పని లేకుండా చూసుకోండి. ఇంకా ఇప్పుడే సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కూడా పిల్లలు కొంచెం ఏదైనా టిఫిన్ చేసేమన్నప్పుడు కూడా ఇది నిమిషంలో చేసేయచ్చు. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి చేయొచ్చు, తర్వాత ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇది చేసేయచ్చు. ఇంకా ఇలాగే తిన్నా బాగుంటాయి. ఇలా నచ్చకపోతే నేను చెప్పినట్టు చేయండి. ఇంకా దీన్ని అయితే ఒక ప్లేట్లో వేసేసుకుని దీన్ని కూడా పూర్తిగా చల్లారాలి. ఇంకా ఇది కూడా చూసారా, ఇంకా పూర్తిగా చల్లారాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అవుతాయి. చూసారా, ఇంకా ఇలా సౌండ్ వస్తుంది. క్రిస్పీగా తయారవ్వాలన్నమాట ఈ అటుకులు కూడా. ఓకేనా. ఇలా క్రిస్పీగా ఉంటే మనకి మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా బాగుంటాయి అన్నమాట. ఓకేనా. మనం నార్మల్ అటుకులు అయితే చుడవ అయితే చేసుకుంటామో అలాగే, కాకపోతే ఇవి మనం దొడ్డటుకులు మనం మార్నింగ్ టిఫిన్కి అయితే చేసుకుంటాం కదా, కొంచెం వీటిని వాటర్లో తడిపి పోపుకి వేసుకుంటాం కదా, అలా అయితే ఇలా చేసుకోండి. ఓకేనా. ఇలా మనం అలాంటి టిఫిన్ కావాలంటే ఇలా చేసుకోండి, లేకపోతే నార్మల్గా తిన్నా ఇవి బాగానే ఉంటాయి. చూసారా, కొన్ని వాటర్ని నేను వేడి చేశాను. ఓకేనా. వేడి చేసి మనకు కావాల్సినన్ని మనం మార్నింగ్ టిఫిన్ టైంలో తినాలనుకుంటే ఇంకా ఇవి కొన్ని గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ని వేడి చేసి అందులో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇంకా అవి అటుకులు సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఆ వేడి నీళ్ళకి ఈ అటుకులు అనేవి సాఫ్ట్గా అయ్యి ఇంకా మనకి మనం నార్మల్గా అటుకుల్ని తడిపి పోపుకి అయితే ఎలా వేసుకుంటామో అలా వస్తుంది. పైనుంచి కావాలంటే కొంచెం నిమ్మరసం అది చల్లుకోండి. ఓకేనా. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. ఇలా ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ ఇలా చేసుకోండి, తొందరగా పని అయిపోతుంది. ఓకే. నచ్చితే ఒక లైక్ చేయండి. తర్వాత ఇంకొకటి, ఇప్పుడైతే నేను దోశ గురించి చెప్తాను. దోశ కోసం అయితే నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. నేను ఇది వారానికి సరిపడా, వారానికి లేదా 10 రోజులైనా సరే 15 రోజులైనా సరే ఉంటుంది పౌడర్ అయితే నేను ఇప్పుడు చేసుకునేది. ఇది మనం కడగకూడదు పప్పుని, ఎందుకంటే పదన వస్తుంది కాబట్టి మనం పప్పుని కడగకండి. ఇలా పప్పుని ఏదైనా ఒక క్లాత్లో వేసేసి బాగా తుడవండి. ఇలా తుడిచేస్తే దానికి ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది. ఎందుకంటే మనం దీన్ని నిల్వ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి కడిగితే అది పౌడర్ అనేది పాడవుతుంది. అందుకోసం అనేసి ఇలా పప్పుని ఒక క్లాత్లో వేసేసి బాగా అలా తుడిచేయండి. ఇంకా ఓకేనా. ఇలా కొంచెం సేపలంతా తూడ్చేస్తే ఆ పప్పు అంతా కొంచెం నీట్గా అవుతుంది. తర్వాత ఇందులో ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో అయితే ఇవి వేసేసుకోండి. ఇదైతే నేను ఒక 4-5 సార్లు చేసుకోవచ్చు దోశలు అనుకునేటట్టుగా మా ఫ్యామిలీకి సరిపడంత నేనైతే చేసి పెడుతున్నాను. తర్వాత ఇందులో కొంచెం శనగపప్పు వేసుకోండి. శనగపప్పు వేసుకుంటే దోశలు బాగుంటాయి. ఈ శనగపప్పును కూడా కడగండి, కొంచెం ఏదైనా క్లాత్లో వేసి ఇలా కొంచెం తూడవండి. తర్వాత ఇందులో సాబ్దాన్ గింజలు వేసుకోండి. సాబ్దాన్ వేసుకోవడం వల్ల దోశలు మంచి క్రిస్పీగా వస్తాయి, తర్వాత మంచి కలర్ వస్తాయి సాబ్దాన్ వేసుకోవడం వల్ల. తర్వాత కొన్ని పెసర్లు వేసుకుంటున్నాను. ఓకే. తర్వాత ఇందులో కొన్ని మెంతులు కూడా వేసాను, అది కనిపించలేదు. కొన్ని మెంతులు వేసుకోండి. మనం మామూలుగా నానబెట్టుకునేటప్పుడు అయితే ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి. తర్వాత ఇందులో ఒక గుప్పెడన్ని అటుకులు అయితే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి అటుకులు వేసుకుంటే దోశలకి. ఇలా వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దోరగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇంకా దోరగా ఫ్రై చేసుకోండి ఇదంతా కూడా. ఓకేనా.
చూసారా, ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టేసి పూర్తిగా చల్లారాలి. ఇంక ఇది కూడా పూర్తిగా చల్లారే ఇలాగా మనం ఏదైనా ఫ్యాన్ కింద కానీ ఎక్కడైనా పెట్టేయండి, చల్లారనివ్వాలి పూర్తిగా. ఓకేనా. తర్వాత ఇందులో నేను ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను. మనం గోధుమ రవ్వ, మనం మామూలుగా ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను తీసుకున్నాను. తర్వాత బియ్యం పిండి, మనం ఇంట్లో తయారు చేసుకున్న బియ్యం పిండి అయినా సరే, లేకపోతే బయట గిన్నెలో పట్టిస్తాం కదా బియ్యం పిండి, ఆ బియ్యం పిండి అయినా సరే, దాంతో ఒక 3 గ్లాసులు అట్లా బియ్యం పిండి వేసేసుకొని, ఇది కూడా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోండి, దోశలు బాగా వస్తాయి. ఓకేనా. ఈ పిండిని కూడా కొంచెం అలా ఫ్రై చేసి పెట్టేసుకోండి. ఇది మనం 1 వీక్ కోసమనే కాదండి, ఖచ్చితంగా దీన్ని ఎక్కువ మొత్తంలో చేసుకున్నా ఇది మనకి ఒక 10-15 రోజుల వరకు కూడా ఇది నిల్వ ఉంటుంది. మనం నార్మల్గా అట్లు దోశలు అంటే కొంతమంది ఏం చేస్తారంటే బియ్యంలో కొంచెం మినపప్పు వేసి మిక్సీ గిన్నె పట్టిస్తారు, ఇంకా అది అప్పటికప్పుడు ఇలా కలిపి వేసుకుంటారు కదా దోశలు. దోశలు కాదు, అట్లు అంటారు. అలా చేసుకునేటివి అంత టేస్ట్గా ఉండవు, సరిగ్గా రావు, మళ్ళీ పేనానికి అలా అతుక్కుపోతాయి, దొడ్డుగా వస్తాయి, ఇంకా దోశలు కూడా అంత బాగుండవు. ఇలా చేసుకోండి, మనకి ఎప్పుడంటే అప్పుడు ఇంకా దోశలు అయితే చేసుకోవచ్చు. మనం నానబెట్టడము, రుబ్బడం ఇదంతా ఏమీ ఉండదు. ఇంకా మనం నార్మల్ దోశలు నానబెట్టి రుబ్బుకునే దోశలు ఎలాగైతే ఉంటాయో ఖచ్చితంగా ఇవి కూడా అలాగే ఉంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్ కూడా కొంచెం కూడా పదన లేకుండా చూసుకోండి, మొత్తం డ్రై అవ్వాలి మిక్సీ జార్ కూడా. ఓకేనా. కొంచెం కూడా వాటర్ అయితే ఎక్కడ ఉండకూడదు. తర్వాత ఈ మూత కూడా ఎక్కడ ఒక చుక్క వాటర్ లేకుండా చూసుకోండి, ఉంటే చేసుకోండి. తర్వాత ఇదంతా పౌడర్ లాగా పట్టేసుకోండి. ఓకేనా. పౌడర్ లాగా కాకపోతే ఒకవేళ కొంచెం జల్లించుకోండి, ఒక జల్లడ ఉంటుంది కదా, దాంతో జల్లించేసి పౌడర్ లాగా అయితే తీసుకోండి. ఇప్పుడు ఇది పౌడర్ లాగా వచ్చిందని ఇంకా నేనైతే జల్లించడం లేదు. తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మనం ఇందాక రవ్వను బియ్యం పిండి అయితే కొంచెం అలా వేయించుకున్నాం కదా, కొంచెం అలా ఏదో కొద్దిగా అలా వేయించుకోవాలి. ఓకేనా. కలర్ మారడం ఏం అవసరం లేదు, కొంచెం అలా వేడవుతే సరిపోతుంది. ఆ రవ్వను బియ్యం పిండి ఇదంతా కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసిలా కలుపుకోండి. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆ పిండికి అయితే ఎంత ఉప్పు పడుతుందో మళ్ళీ మనం దోశలు వేసేటప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేకుండా ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. ఓకేనా. కలిపేసుకొని మనం ఇలాంటి ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇలా పౌడర్ లాగా ఉండాలి. ఇది కంప్లీట్గా చల్లారాలి. ఇది కూడా చల్లారిన తర్వాత ఇలా ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. కంప్లీట్గా పిండి మొత్తం చల్లారిన తర్వాతే డబ్బాలో వేసి పెట్టుకోండి. ఓకేనా. ఇదండి, ఇప్పుడు మనకి దోశ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మార్నింగ్ టిఫిన్లోకి దోశ కావాలంటే ఏం లేదు, ఇంకా ఒక గిన్నెలో కొంచెం ఈ పౌడర్ తీసేసుకొని మనం దోశ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని దోశలు వేసేసుకోవడం అంతే. ఇంకా చట్నీ అయితే మనకి ముందుగా చూపించాను కదా, అలాగే కొంచెం చట్నీ పౌడర్ తీసుకొని పోపు పెట్టేసుకోండి, చట్నీకి రెడీ అయిపోతుంది. ఇంకా దోశలు చట్నీ 2 రెడీ అయిపోతాయి. ఇంకా దీనికోసం ప్రత్యేకంగా ఆఫ్టర్నూన్ నానబెట్టడం, నైట్ మిక్సీ పట్టడం ఇదంతా ఇంకేది ఉండదు, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా పట్టిన పిండి దోశలు ఎలా వస్తాయో ఏంటో అనుకుంటారేమో, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దోశలు అయితే చాలా బాగా వస్తాయి. మనం ఖచ్చితంగా నానబెట్టి మనం రుబ్బితే పిండి ఎలా వస్తుందో దోశలు సేమ్ అలాగే వస్తాయి. మనం నానబెట్టి రుబ్బుకుంటాం కదా దోశ పిండి, అలాగే ఇవి కూడా అలాగే వస్తాయి, టేస్ట్ అలాగే వస్తాయి. మళ్ళీ పెనంకి అతుక్కోవు, మనం ఇలా వేయగానే అలా పైకి వచ్చేస్తాయి. చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టండి. ఇంకా ఈ పిండిని కొంచెం మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అయితే నానబెట్టండి. ఓకేనా. పక్కన పెట్టేసి ఇంకా మూత పెట్టేసి తర్వాత ఒక పెనం అయితే పెట్టేసుకొని, దోశ పెనం పెట్టేసుకొని, ఇది కొంచెం మనకి దోశ పిండి అయితే మనకి ఎలా ఉంటుందో అలా ఉండాలి, లేకపోతే కొంచెం వాటర్ అది వేసేసుకొని దోశ పిండిలాగే కలిపి వేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం ఇప్పుడైతే దోశ అయితే వేసి చూపిస్తున్నాను. కొంచెం పౌడర్ కలిపేసుకొని, ఈ పిండి నాకైతే ఖచ్చితంగా 2-3 సార్లు అయితే అవుతుంది. ఇలా నేను వేసింది 2 స్పూన్ల పౌడరు, 2-3 స్పూన్ల పౌడర్ వేసాను. నాకు ఇప్పుడు ఖచ్చితంగా 3 దోశలు అయితే అవుతాయి. 2 స్పూన్లే వేసాను అనుకుంటా, 3 దోశల వరకు అయితే అవుతాయి. చూడండి, ఇలా కొంచెం పెనం వేడి అయిన తర్వాత మనం మామూలుగా దోశ పిండి దోశలు అయితే ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోండి. ఇంకా ఓకేనా.
తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం మామూలుగా బియ్యపిండి కలిపి వేసుకుంటే ఇలా రావు దోశలు. మనము మిక్సీ పట్టి నానబెట్టి మిక్సీ పట్టిన పిండి ఉంటుందా అలాగే వస్తాయి దోశలు. చూసారా ఇంకా ఎంత ఈజీగా వచ్చేసాయి పైకి. ఇది సెకండ్ దోశ, ఫస్ట్ది కాదు ఇది. తర్వాత లాస్ట్ ఇంకొకటి కూడా వేస్తున్నాను. చూసారా, మనం పెద్దగా కష్టపడిన అవసరం లేదు, అవి ఈజీగా వచ్చేస్తాయి పైకి. మనం నానబెట్టలేం కదా, అవి ఎలా వస్తాయో ఏంటో, పౌడరే కదా మనం కలిపి దోశలు వేసుకుంటున్నాం కదా అనుకుంటారేమో. లేదండి, ఆ పౌడర్తోనే మనకి ఎంత సన్నగా వస్తున్నాయి చూసారా. ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి, మనం సాబ్దాన్ వేసుకున్నాం కాబట్టి. ఓకేనా, ఇంకా దోశలు కూడా రెడీ అయిపోయింది చూసారా. ఇంకా ఇలా ఈ పౌడర్తో ఇలా దోశలు కూడా చేసేసుకోండి మనకు కావాలనిపించినప్పుడు. మార్నింగ్ టిఫిన్ పెద్ద హడావిడి ఏముండదు, ఇంకా మనకు కావాలనిపించినప్పుడు ఇలా దోశలు చేసుకొని అలా చట్నీ పెట్టేసుకొని ఇంకా తినేసేయండి, తొందరగా పని అయిపోతుంది. ఓకేనా, టేస్ట్ కూడా బాగుంటుందండి. టేస్ట్లో అయితే ఏ మార్పు ఉండదు, ఖచ్చితంగా బాగుంటాయి టేస్ట్ అయితే. తర్వాత ఇడ్లీ కోసం, ఇడ్లీ కోసం కూడా నేను కొంచెం ఈ గ్లాస్తోని ఒక గ్లాసు మినపప్పు వేసుకున్నాను. అందులో హాఫ్ గ్లాస్ వరకు అటుకులు వేసుకున్నాను. చూడండి, అటుకులు వేసుకోండి కంపల్సరిగా, ఎక్కువ అవసరం లేదు, కొంచెమే వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఏదో కొంచెం అలా వేడి చేస్తే సరిపోతుంది వీటిని. ఇది ఇడ్లీ కోసం అన్నమాట. ఓకేనా, ఇది ఇడ్లీ పౌడర్ కూడా మనం ఇప్పుడు తయారు చేసుకునే ఇడ్లీ పౌడర్ కూడా ఖచ్చితంగా ఒక 10-15 రోజుల వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కొంచెం అలా ఫ్రై చేయండి బాగా. మనం దోశ కదా, బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఇలా పౌడర్ లాగైతే చేసుకోండి మిక్సీ జార్లో వేసేసి. ఓకేనా, చూసారా, ఇలా పౌడర్ లాగా చేసేసుకోండి. ఒకవేళ పౌడర్ లాగా లేకపోతే జల్లించుకోండి. తర్వాత దీని అంతా ఒక గిన్నెలోకి వేస్తున్నాను. తర్వాత ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ మినపప్పు వేసాను కాబట్టి 3 గ్లాసుల వరకు బియ్యపిండి వేస్తున్నాను. ఓకే, బియ్యపిండి వేస్తున్నారు కదా, ఇడ్లీలు ఎలా వస్తాయో అనుకుంటారేమో. లేదండి, బాగుంటాయి ఇడ్లీలు, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు 2 గ్లాసుల పప్పు వేసుకుంటే 6 గ్లాసుల వరకు పిండి వేసుకోండి. ఇలా ఒక గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున అయితే వేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను ఇడ్లీలు ఎలా వస్తాయని డౌట్ వస్తుందేమో, లేదు బాగుంటాయి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సారీ, సాల్ట్ కాదు అది, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ వేసింది వంట సోడా. ఓకేనా, వేసేసుకొని బాగా కలిపేసుకోండి. నేను ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు రవ్వ కూడా వేసాను. హాఫ్ గ్లాస్ వేసుకోండి. ఒకవేళ 1 గ్లాస్ వరకు రవ్వ అంటే మనము ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, సన్నం రవ్వ, అది వేయడం కనిపించలేదు మీకు, అది కూడా వేసాను. ఇందులో వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఈ పౌడర్ కూడా పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే దీన్ని డబ్బాలో అయితే పెట్టుకోండి, ఇలాంటి డబ్బాలో పెట్టేసుకోండి. ఓకేనా, ఇది చాలా ఎదుకొస్తుంది పిండి. ఇది ఇప్పుడు నేను చేసుకున్నది ఖచ్చితంగా, ఇది నేను 2 సార్లు ఇడ్లీలు చేసుకుంటాము, ఇడ్లీలు అయితే చేస్తాను నేను. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను ఈ గ్లాస్తో హాఫ్ గ్లాసే వేస్తున్నాను, ఇంకా కంప్లీట్గా కూడా వేయట్లేదు. చూసారా, 2 గ్లాసులు అయితే వేసాను, హాఫ్ గ్లాసే వేసాను. వేసేసి మనం ఏం లేదు, మామూలుగా పెరుగు, ఇది ఇందులో వీడియో కొంచెం పోయిందనమాట మధ్యలో, పెరుగు వేసాను ఇందులో. పెరుగు ఈ గ్లాస్ ఉందా, ఈ గ్లాస్లో ఒక సగం వరకు పెరుగు వేసుకున్నాను. ఒకవేళ మీకు పెరుగు నచ్చకపోతే వాటర్ వేసేసుకోండి, ఇంకా అంతే. మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. కొంచెం పెరుగు, కొన్ని వాటర్ వేసుకోండి. పెరుగు నచ్చకపోతే మొత్తం వాటర్ వేసేసుకొని ఇలా మొత్తం పిండి అంతా బాగా కలిపేసుకోండి. మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి ఇడ్లీలు మరీ పిండిగా ఏం రావు, బాగానే వస్తాయి. చూడండి, నేను చూపిస్తాను. ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి లోపలంతా బబుల్స్గా ఉన్నాయి చూసారా. ఒక 15 నిమిషాలే, నేను ఎక్కువసేపు కూడా పెట్టలేదు, 15 నిమిషాలే పెట్టాను. ఇలా వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా ఇడ్లీలు అయితే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోండి ఇంకా. ఓకేనా, ఇంకా దీన్ని మనం నానబెట్టడం, రుబ్బడం ఇదంతా ఏమీ లేదు. ఇంకా
మనకు కావాలనిపించినప్పుడు డబ్బాలోంచి కొంచెం పౌడర్ తీసుకొని ఇలా కొంచెం పెరుగు కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకొని ఇంకా ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. తర్వాత ఇడ్లీలు పెట్టేసుకోండి. ఇంకా ఓకేనా, మనం నార్మల్గా ఇడ్లీలు అయితే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను చెప్పింది అయితే చాలా బాగుంది. ఓకేనా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు పని ఈజీ అవుతుంది, హడావిడి ఉండదు. ఇంకా మార్నింగ్ మన ఆఫీస్కి కాలేజ్కి అట్లా వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళకు కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇదంతా చాలా టైం వేస్ట్ కదా, చాలా హడావిడి. మార్నింగ్ అంతా హడావిడిగానే ఉంటుంది ఇంకా ఆడవాళ్ళకి ఇంట్లో. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టేయండి. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇడ్లీ నేను ప్లేట్లో పెట్టి చూపిస్తాను, చూడండి మీరే. ఇడ్లీలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇడ్లీలు అసలు మనం నానబెట్టి రుబ్బుకునే ఇడ్లీలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇడ్లీలు అయితే టేస్ట్ మారదు, మనకి దోశ టేస్ట్ మారదు, ఉప్మా టేస్ట్ మారదు, అటుకులు టేస్ట్ మారదు, చట్నీ కూడా టేస్ట్ మారదు. ఓకేనా, ఇలా చేసేసుకోండి. ఇంకా ఇలా వారానికి ఎప్పుడో ఏదో ఒక రోజు మీరు ఫ్రీగా ఉన్న రోజు ఇవన్నీ చేసి పెట్టుకోండి. ఇంకా వారం రోజులు మీకు ఇంకా ఏం హడావిడి ఉండదు. ఇంకా అలా కలిపేయడం, ఇలా చేసేయడం ఇంకా అంతే పని. తొందరగా పని అయిపోతుంది మనకు కూడా. ఓకేనా, చూసారా ఇడ్లీలు ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. ఇంకా ఇంత ప్రెస్ చేస్తున్నాను, చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు. ఇప్పుడు నేను చట్నీ పెడుతున్నాను, తర్వాత ఇడ్లీలు చూపిస్తాను చూడండి. మీకు ఇలా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఇడ్లీలు ఎలా ఉన్నాయనేది. చూసారా సాఫ్ట్గా ఉంటాయి. అసలు ఏదో మనం ఇప్పుడే కదా నానబెట్టాము, ఈ పిండితో ఇడ్లీలు ఎలా వస్తాయి అనుకుంటారేమో, కానీ లేదండి చాలా బాగుంటాయి ఇడ్లీలు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ప్లీజ్ అండి ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా మనకి హడావి లేకుండా అన్ని రకాల టిఫిన్స్ ఈజీగా క్షణంలో చేసేసుకోవచ్చు, ఇలా 2 నిమిషాలు. ఓకేనా, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.